కేఎస్ఆర్7 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని భూపతీశ్వర కోన ప్రధాన కాలువ కింద ఉన్న టీపీకోట గ్రామ రైతులు మాట్లాడుతూ, గత వారం కురిసిన వర్షాలకు చెరువు నుండి కలుజు ద్వారా చేళ్లకు అందించవలసిన ప్రధాన కాలువ నీరు బ్రిడ్జ్ పూర్తిగా నాసిరకంతో నిర్మించడం వల్లనే కూలిపోవడంతో నీరు మొత్తం వృధాగా అడవి పాలవుతోంది. ఆనకట్టను తిరిగి చూడని నీరు పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికైనా స్పందించి ఈ బ్రిడ్జ్ నిర్మించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జూమ్ ఫోటో నీళ్ళు వస్తామంటే పైన కొండ మీద అంతా నీళ్ళు వస్తాయి చూడు. అది 5 రోజులు బాగుంటుంది. ఒకటి నీళ్ళే నీకు భూపతీశ్వర కోన ప్రాజెక్టు దాని కింద సుమారు 400 ఎకరాలు పైరు చేసి బతుకుతున్నాము కౌలు రైతులము. ఆ కౌలు రైతులు బతికేదానికి ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ వల్ల నీళ్లు రావడం లేదు మాకు. ఇప్పుడు వచ్చే వర్షం నీటి వల్ల ఉన్న కాలం కూడా పూర్తిగా కొట్టుకుపోయింది వర్షం నీటికి. మేము దీనివల్ల చేతికి వచ్చిన పైరు చేజిక్కిపోతున్నది. మేము అప్పులు పాలైపోయి బాధలు పడుతున్నాము. దీనికి గవర్నమెంట్ స్పందించి దాన్ని కాలువ పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము.